వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ తాజాగా పోలవరం జిల్లాలోని పార్టీ ముఖ్య నేతలతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడిన మాటలు అయితే ఒకంత ఆశ్చర్యం కలిగించాయి. అదే సమయంలో వైసీపీ క్యాడర్ లో జోష్ ని నింపాయి. వచ్చే ఎన్నికల్లో వైసీపీ విజయం సాధిస్తుందని, అప్పుడు అగ్ర తాంబూలాలు తొలి ప్రాధాన్యత కార్యకర్తలకే ఇస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారు. వైసీపీ 2.0 అన్నది మామూలుగా ఉండదని కూడా గట్టిగా చెప్పే ప్రయత్నం చేశారు. ఒక విధంగా ఏ నాయకుడు అయినా ఓటమి నుంచే పాఠాలు నేర్చుకోవాల్సి ఉంటుంది. అవే రేపటి విజయానికి బాటలు వేస్తాయి. వైసీపీ అయితే 2019 నుంచి 2024 దాకా అనేక విషయాలలో దూకుడుగా వ్యవహరించింది. అపరిమితమైన అధికారం దాఖలు పడేసరికి తమకు తిరుగులేదని అనుకుంది. ఈ క్రమంలో సొంత పార్టీ క్యాడర్ నే పూర్తిగా పక్కకు పెట్టేసింది. అన్నిటికీ వాలంటీర్లు అనుకుంది. ప్రతి 50 కుటుంబాలకు ఒక వాలంటీర్లను నియమించడం, సచివాలయం నుంచి పాలనతో పార్టీ క్యాడర్ లోకి ఎక్కడా ప్రాధాన్యత అన్నది లేకుండా పోయింది. దాని ఫలితాలు 2024 ఎన్నికల్లో స్పష్టంగా కనిపించాయి. తమను పట్టించుకొని పార్టీని తాము ఎందుకు పట్టించుకోవాలని క్యాడర్ కు కూడా ఫిక్స్ అయ్యి సైలెంట్ అయిపోయింది. దాంతోనే దారుణమైన ఓటమి వైసీపీకి దక్కింది. ఇక వాలంటీర్ల వ్యవస్థ అన్నది లేనట్లే అని జగన్ మాటలను బట్టి తెలిసిపోతుంది. వాలంటీర్లు అన్న కాన్సెప్ట్ ని పరిచయం చేసిందే వైసీపీ. వారు ఉంటే చాలు, వేరే రాజకీయ వ్యవస్థ అవసరమే లేదు అని కూడా అనుకుంది. కానీ రివర్స్ అయింది. ఈ విషయం పక్కాగా వైసీపీకి అర్థమైందని అంటున్నారు. మరోవైపు చూస్తే వాలంటీర్లకు 10,000 ఇస్తామని కూడా చెప్పిన కూటమి కూడా వారి విషయం పక్కన పెట్టేసింది. దాంతో ఏపీలో వాలంటీర్ల వ్యవస్థ అన్నది ఇక ఎవరు చూడకపోవచ్చు అని అంటున్నారు. ఇక క్యాడర్ విషయంలో జగన్ కరెక్ట్ గానే ఆలోచించారు అని అంతా అంటున్నారు. అంతవరకు ఓకేగా ఉన్న మిగిలిన విషయాల్లో కూడా వైసీపీ అధినాయకత్వం ఆలోచనలో మార్పు రావాల్సిన అవసరం ఉందని అంటున్నారు. ముఖ్యంగా ఏపీకి అభివృద్ధి కావాలి. ఆ విషయంలో వైసీపీ తనుగా 5 ఏళ్లలో చేసింది ఒక ఎత్తు అయితే, 2029 ఎన్నికల తర్వాత తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామని చెప్పాల్సిన అవసరం ఉంది. అది ప్రస్తుతం ఏపీలో అధికారంలో ఉన్న కూటమికి ఆల్టరేషన్ మోడల్ గా ఉండాల్సి ఉంది. అలాగే సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కానీ, ఏపీలో పారిశ్రామిక రంగం, సేవ రంగం, ఇలా కీలక రంగంలోని వైసీపీ ఆలోచనలు ఏమిటి అన్నది తెలియాల్సి ఉంటుంది అని అంటున్నారు. మొత్తంగా వైసీపీ ఏపీకి తమకు 5 ఏళ్ల పాటు అప్పగిస్తే దానిని ఏ విధంగా తీర్చిదిద్దుతామో అన్నది కూడా ఒక బ్లూ ప్రింట్ ని జనం ముందు ఉంచాల్సి ఉంటుంది అని అంటున్నారు. మరి ఆ విషయంలో వైసీపీ ఏమైనా కసరత్తు ఇప్పటికే చేసిందా, లేక చేసి జనం ముందు సరైన సమయంలో పెడుతుందా అన్నది చూడాల్సి ఉంది.